వెనకట మా తాత ఎల్ల గుర్రం ఎగిరెక్కిండు అని ఏతుల ముచ్చట్లు శానే చెప్పిర్రు గాని ఇప్పుడు రైతు బీమా కిస్తీ కడతలేరని కల్లెర్ర చేస్తున్నారట తెలంగాణ రైతులు. ఏ తీరుగా అన్నదాత ఆయువు ఆగినా 5 లక్షలు అకౌంట్లో పడేది, కానీ ఇప్పుడు ఆ పథకాన్ని మొండి మొదలారిన బండ తీరుగా తయారు చేసిండ్రట. ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టకుండా పీకల్లోతు కష్టాలన్నా రైతు బీమాను ముంచింది రేవంత్ రెడ్డి సర్కార్ అని అంటున్నారు. అందుకే ఏ తీరుగా గాశారం తక్కువై రైతుల పానాలు గాలిలో కలిసిన 5 లక్షల బీమా ఇచ్చుడు ఆపేసిందట ఎల్ఐసి కంపెనీ. 441 కోట్లకు ఎక్కువ బాకీ ఉన్నందుకు 7,606 కుటుంబాలకు రావాల్సిన పైసలు ఆపిందట ఎల్ఐసి. రైతు చచ్చిన దుఃఖంలో కుటుంబం ఉంటే ప్రీమియం కట్టకుండా రేవంత్ రెడ్డి ఇంకింత ఏడిపిస్తున్నాడని అంటున్నారట ఆ రైతుల భార్య పిల్లలు. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా అసలు కట్టాల్సిన ప్రీమియం కట్టకపోయేసరికి ఎల్ఐసి కాసింత కూడా కనికరం చూపెడతలేదట. తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయి తప్ప ఒక్క రూపాయి ఇచ్చుడు లేదు వచ్చుడు లేదట. ఇట్లయితే రైతు బీమాకు రాము చెప్పినట్టేనా అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ రైతన్నలు. ఏంది సారు ప్రీమియం కట్టడానికి పైసలు లేకుండా అయినాయా? ఫుట్బాల్ స్టేడియాలకు, అందాల భావన పోటీలకు, అక్కడక్కనే తిరిగేదానికి గాలి మోటార్లకు చేసే ఖర్చుల కంటే మా రైతుల ప్రీమియం పైసలే మీకు బరువైనయా ఎక్కువైనయా సార్ అని అడుగుతున్నారు తెలంగాణ రైతన్నలు. మీరు కుస్తీలు పడతారో మేస్త్రి పని చేస్తారో తెలియదు గాని రైతుల కిస్తీలు కట్టాల్సిందే. బక్క రైతు సిక్కిపోయి పానం పోతే ఆదుకునే ఆధారు లేకుండా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కిస్తీలు కట్టుర్రి సారు అంటున్నారు. అయితే ఈ ముచ్చట సీఎం రేవంత్ రెడ్డి సార్ దాకా పోయి ఏం చేసైనా ఎల్ఐసికి పైసలు కట్టుర్రి అన్నట్టు చెప్పిండట ఆఫీసర్లకు. సీఎం సార్ చెప్పిన 6 గ్యారెంటీలు అమలు శకశక అవుతున్నాయి కాబట్టి ఈ ప్రీమియంలు కూడా కట్టుడు అయ్యేటట్టే కొడుతున్నది. ఇట్లయితే తెలంగాణ రైతన్నల పరిస్థితి ఎట్లనో ఏమో పోన్రి అని బాధపడుతున్నారట అన్నదాతలు.